తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జంగల్ నుండి మళ్ళీ మీరు బయట ప్రపంచంకి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే జంగిల్ టు కాంక్రీట్ జంగిల్లోకి వచ్చారు మీరు. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మీరు, మడితో ఉన్న మీరు, శుభ్రంగా స్నానం చేయకుండా ఉండలేని మీరు ఎందుకు వెళ్ళారు? మీరే కాదు, మీ అన్నీ కూడా వెళ్ళారు. వెళ్ళి దాదాపు 45 సంవత్సరాల పార్టీలో పనిచేశారు. 45 సంవత్సరాలు పనిచేసిన మీరే మిడిమిడి జ్ఞానంతో నేను చేసిన కొన్ని తప్పుల వల్లే ప్రజలు మాకు దూరం అయ్యారని మీరు ఒక లేఖను విడుదల చేశారు. ఆ విధంగా రాయడం వల్ల ఇప్పటికే పార్టీలో వేలాది మంది త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. అంటే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళందరినీ కాపాడుకోలేకపోయామనేటువంటి ఒక తపనతోటి, వాళ్ళందరినీ రక్షించుకోలేకపోయామనేటువంటి ఒక అపరాధ భావనతోటే ఆ రకంగా రాయాల్సి వచ్చింది. వాస్తవంగా ప్రపంచాన్ని, దేశాన్ని, మారుతున్న పరిస్థితుల్ని సవ్యంగా అర్థం చేసుకోగలిగి ఉంటే విప్లవోద్యమంలో త్యాగాలు చేయడం అనివార్యం. త్యాగాల్ని శంకించడం లేదు, త్యాగాల్ని ఎత్తిపడుతున్నాం. వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదని చెప్పే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనము మారాలని చెప్పి ఆలోచించి ఆ రకంగా రాయడం జరిగింది. అంటే ఇంతకాలం అంటే 45 సంవత్సరాల తర్వాత మీకు మెలకు వచ్చిందంటారా? అంటే ఇప్పటికే చాలా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది కదా. ఇంకా నష్టాలు జరగకూడదని, జరిగే నష్టాలు జరిగిపోయాయి. జరిగిన నష్టాల నుంచి గుణపాఠాలు తీసుకుందాం, మరిన్ని నష్టాలని అరికడదాం. మనం భవిష్యత్తులో ఇలాంటి నష్టాలకు అవకాశం లేకుండా ఉండడం కోసమే ఆ రకంగా రాయాల్సి వచ్చింది. మెలకువ ఎప్పుడయింది అనేటువంటి విషయానికి వస్తే, మెలకువ చాలా ముందే అయింది. పార్టీలో క్రమశిక్షణ సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారం ఎవరైనా, ఈవెన్ ఇంక్లూడింగ్ జనరల్ సెక్రటరీ కూడా వాటికి అతీతులు గారు, వాటి ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. నేను గత 20-22 సంవత్సరాల నుంచి పార్టీలో మారుతున్న పరిస్థితులు, మేము అవలంబిస్తున్న పద్ధతులు, వీటన్నిటి మీద చర్చిస్తూ నా అభిప్రాయాల్ని పార్టీ కమిటీ ముందు ఉంచుతూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈ నిర్ణయం. మీరు ప్రభుత్వం ముందు రావాలనుకున్నది ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది? వాస్తవానికి ఈ రకంగా రావాలనేటువంటి విషయానికి వస్తే 2024 మధ్యలో, మీకు తెలుసు అనుకుంటా, మా సిఆర్బి మెంబర్ ఉదయ్, ఆయన, నేను సిఆర్బి ఇన్ఛార్జ్ను కాబట్టి నాకు ఉత్తరం రాస్తూ శాంతి వార్తలకు మళ్ళీ మనం ప్రయత్నం చేయకూడదా అనే ఒక ప్రశ్నను నా ముందుకు తీసుకొచ్చి, నేను నా తోటి సిఆర్బి మెంబర్స్ రాజుదాదా, కోసదాదా, రామ్దేర్ వీళ్ళ ముందు ఆ ప్రశ్న నుంచే వాళ్ళు, మనం శాంతి వార్తలు పోవాలంటే స్పష్టంగా తుపాకులు పట్టుకొని 2004లో లాగా శాంతి వార్తలకు వెళ్ళలేము, తుపాకులు దించితే తప్ప శాంతి వార్తకు అవకాశం లేదు అని రాజుదాదా చాలా స్పష్టంగా చెప్తే, దాని అర్థం అదే. ఇది 2004 కాదు, 2024. కాబట్టి మనం ప్రభుత్వం ప్రకటిస్తున్న వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరి మీద మనం ముందు ఒక స్పష్టతకు వచ్చి వెళ్ళాలి అని చెప్పి నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆ రకంగా తుపాకులు వదిలిపెట్టి వెళ్ళడం సరైనది కాదు అనేది తను మాట్లాడాడు. మిగతా ఇద్దరు సైలెంట్గా ఉండడంతో వాళ్ళ అభిప్రాయం కూడా అదే అయి ఉంటుందని చెప్పి నేను విడ్రా అయ్యాను. మళ్ళీ తర్వాత అదే అభిప్రాయాన్ని మా జనరల్ సెక్రటరీ బసవరాజు గారు, తర్వాత అక్కడే గణపతి గారు ఉన్నారు, వాళ్ళతో ఒక 15 రోజుల తర్వాత నేను కలుసుకున్నప్పుడు వాళ్ళ ముందు కూడా ఇదే అభిప్రాయాన్ని. అంటే ఇది ప్రక్రియ 2024లో స్టార్ట్ అయింది. 2024లో శాంతి చర్చలు చేయాలనేటువంటిది ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ముందుకు వచ్చిందో మార్చిలో, దాని మీద కొన్ని మా పార్టీ వైపు నుంచి కూడా జనరల్ సెక్రటరీ ప్రత్యక్షంగా ప్రకటనలు విడుదల చేయడం, ఆ సమయం అంతా నేను ఇక్కడ లేను, నేను ఒరిస్సాలో ఉన్నా. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కొనసాగించినటువంటి ప్రక్రియను ముందు తీసుకుపోవడంలో భాగంగా నవంబర్లో నేను దాన్ని సిఆర్బి ముందు, పీవీ ముందు చర్చించాను. మీరు చర్చలప్పుడు, అంటే మీ శాంతి చర్చలు చేద్దామన్న సమయంలో బసవరాజు గారితో పాటు గణపతి గారు కూడా అక్కడే ఉన్నారా? ఎస్, మేము ముగ్గురం ఉన్నాం. మేము మొత్తం ఇక్కడ ఉంది నలుగురం. ముప్పాల లక్ష్మణరావు గారు గణపతి గారు అంటే ఆయన ఇంకొకరు లేరు కదా పార్టీ. ఉన్నారండి, ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇక తను బసవరాజు గారి సెక్రటరీ కాబట్టి ఆయనే మాట్లాడిండు, వద్దు సోను, మనం తుపాకులు దించి చర్చలకు పోయేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచించకూడదు, నాకు రాజుదాదా ఇన్ఫామ్ చేసిండు, చెప్పిండు విషయం, కాబట్టి మనం అట్లా ఆలోచించకూడదు, మనం అనుకున్న విధంగా నువ్వు ప్రస్తుతానికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఒరిస్సాలో ఉండి మన సర్క్యులర్ను ఒరిస్సాలో వివరించి నువ్వు రావాలి,
కానీ ఒకప్పుడు సాయుధ పోరాటం ద్వారానే మనం సాధించవచ్చు అన్న నమ్మిన మీరు ఇప్పుడు సాయుధ పోరాటం అవసరం లేదని ఎలా మీరు భావిస్తారు? ఒకప్పుడు అదే అన్నాం, మారిన పరిస్థితుల ప్రకారం ఇది అంటున్నాం. కాబట్టి పరిస్థితుల్లో వచ్చిన మార్పే ఆ మార్పు ప్రధానమైన కారణం, మరేమీ లేదు. కానీ సమాజంలో చాలా రకాల మార్పులు వచ్చాయి, ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ చేస్తుంది, కింద వరకు వస్తున్నాయి. కానీ మీరు అభివృద్ధికి వ్యతిరేకులుగా అనేది ఒక ముద్ర పట్టుకుంది. ఆ ముద్ర నుంచి బయటపడడానికి మీరు ఏమైనా ఆలోచించారా? అభివృద్ధిని రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు, ఎవరి వ్యాఖ్యానం వాళ్ళది. కానీ సమాజంలో వచ్చే మార్పులు మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? గుర్తించడం కాబట్టే వచ్చింది. అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే చాలా మంది చనిపోయిన తర్వాత మీరు గుర్తించారు. అంటే పోలీసుల వైపు చనిపోయారు, ఇటు మీ వైపు కూడా చనిపోయారు కదా. ఇంతమంది ప్రాణత్యాగాల తర్వాత మీరు గుర్తించారా? ఇప్పటికీ గుర్తించలేదు కదండి. ఇప్పుడు నన్ను ఇప్పుడు కొంతమంది ఇంకా ద్రోహులు అని చెప్పి సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరమణ ప్రకటించడం, దీన్ని మొత్తంగానే సాయుధ పోరాటాన్ని విరమించడంగా, దీని నుంచి వైదొలగడంగా, ఇంకా రకరకాలుగా తెలంగాణలో తెలుగు సమాజంలో ముందుకు వస్తున్నటువంటి కొన్ని వాదనలు ఏవైతున్నాయి మీరు చూస్తున్నారు. కాబట్టి ఇంకా ఇప్పటికీ గుర్తించడం లేదు కదా. అంటే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించడం, మేము ద్రోహి అన్నం వెనక వాళ్ళు చాలామంది, మీరు ఎవరైతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారో ద్రోహి అంటున్నారు, వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు, శారీరకంగా నష్టపోయారు. కొంతమంది కిడ్నాప్ చేయడం, తలలు గుండు కొట్టించడం, వాళ్ళ మీద కేసులు. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి బయట తిరుగుతుంటే మీరు ఈ విధంగా రావడాన్ని వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు అన్నది. సరే, వాళ్ళు ఎందుకు అంటున్నటువంటి విషయం ఇక్కడ మనకు చర్చ కాదు. ఎందుకంటే పరిస్థితులు మారినాయి, మారిన పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికీ వాళ్ళతోటి నా విజ్ఞప్తి ఏంటంటే, పార్టీ పరిస్థితులకు రావడానికి వెనుక దారితీసిన పరిస్థితులు ఏంటి, మీరు అవి ఆలోచించండి, అవి విశ్లేషించండి. నేను అందరి కోసం ఒక 22 పేజీల డాక్యుమెంట్ రాశాను. దాంట్లో నేను చాలా ముఖ్యమైనటువంటి సమస్యలనే ప్రస్తావించాను. మీరు కూడా టెక్మల్స్తో వాటన్నిటిని చర్చించారు. కాబట్టి ఏంటంటే ఆ విషయాలను ముందు మీరు మాట్లాడండి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఆ విషయాన్ని మీరు చెప్పండి. అంతే తప్ప ద్రోహులను, కోవట్లను, ప్రభుత్వంతో కలిసిపోయారనో, ఇంకా ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకున్నారనో ఇటువంటివి కాదండి అసలు. సాధారణంగా మీ పార్టీలోనే బయటకు వస్తే వాళ్ళందరూ ద్రోహులు అనడం మీరు కూడా గతంలో ఉన్నారు కదా చాలా మంది. అదే, ఎందుకంటే బయటికి వస్తున్నటువంటి వాళ్ళు ఒక్క విప్లవోద్యమానికి ద్రోహం చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను వదిలిపెట్టి వెళ్ళడం గురించి మేము ఆ మాట అన్నటువంటిది వాస్తవే. కానీ ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ప్రజల మధ్య ఉందాం, ప్రజలకు దూరం అవుతున్నాం, మనం ప్రజలను వదిలి వెళ్ళకూడదు. కాబట్టి మరో రూపంలో ప్రజల మధ్యకు వెళ్దాం. అలా వెళ్ళడానికి మనకి ఇవాళ కాన్స్టిట్యూషన్ మన చేతిలో ఉంది. దాన్ని మనం ఆధారం చేసుకొని ప్రజల మధ్యకు వెళ్దాం, ప్రజలకు దూరం కాకూడదు అనేటువంటి ఒక తపన, ఆరాటం నుంచి నేను ఆ రకమైనటువంటి నిర్ణయానికి ఒకప్పుడు మీరు భారత రాజ్యాంగం పెట్టుబడిదార రాజ్యాంగం అనే విమర్శించేవాళ్ళు, ఇప్పుడు అదే భారత రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అవును, భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి, వాటి అమలు కోసం. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రియాంబుల్ మీరు చూసినారు, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని చెప్పి దాంట్లో చెప్పారు. కాబట్టి ఆ సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ప్రజా ఉద్యమం నిర్మిస్తే, ప్రజా గొంతుకతో మనం గొంతుకై మాట్లాడితే రాజ్యాంగాలు కూడా అనేక సవరణలు వస్తాయి. 42వ సవరణ ఎందుకు వచ్చింది, 73వ సవరణ ఎందుకు వచ్చింది, 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది, వీటన్నిటి వెనుక ప్రజా ఉద్యమాలే కారణం. కాబట్టి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా మార్చుకుంటే అవసరమైంది.